అంతకుముందు మీరు చేశారు సినిమాలు, తర్వాత చేస్తున్నారు. చాలా సినిమాలు చేశానండి అంతకు ముందు. నీది నాది ఓకే కదా, హ్మ్. జయ జానకి నాయక, హ్మ్. చాలా చేశాను. అదే ఇప్పుడు ఎవరికైనా, ఓ పెద్ద హీరోకైనా, ఓ పెద్ద హీరోయిన్ కైనా, ఓ పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైనా వాళ్ళు చాలా సినిమాలు చేస్తారండి. బట్ చెప్పడానికి ఎక్కడో ఒక 2-3 సినిమాలు ఉంటాయి అదే. అంతే. తక్మాది అంతా కూడా కెరీర్. మీరు ఈ రన్ లో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అయితే బలగం. అవునండి. 100%. కెరీర్ పరంగా నిజంగా ఒక ఆర్టిస్ట్ గా నాకు ఒక గుర్తింపు వచ్చింది అంటే మెయిన్ బలగం నుంచి. అంతకు ముందు క్యారెక్టర్ మంచి క్యారెక్టర్స్ చేశాను. నీది నాది ఒకే కథలో కూడా మంచి మదర్ క్యారెక్టర్ క్యారెక్టర్, వినయ్ విధేయ రామ గానివ్వండి, జయ జానకి నాయక గానివ్వండి, డీజే వీటిలన్నిటిలో కనిపించిన ఒక యాక్టర్ గా చాలా మంది ఇండస్ట్రీ తరపు నుంచి కొన్ని ఓకే ఈవిడ బాగా చేయగలదు అనుకున్నారు. కానీ వినయ్ మన నీది నాది బలగం. ఒకే కథ చేసినప్పుడు కూడా మంచి పేరు వచ్చినా ఏమైందంటే అండి, అనుకున్నంత అప్లాజ్ కానివ్వండి, గుర్తింపు కానివ్వండి అప్పట్లో రాలేదు. ఈ సినిమా హిట్ అవ్వడము, జనాలందరూ ఆ సినిమాని ఆదరించడము, దాన్ని మనసుకు తీసుకోవడంతో ఇది మెయిన్ లీడ్ అయిపోవడం. ఆ క్యారెక్టర్ టర్నింగ్ పాయింట్ అవ్వడం. లచ్చవ్వ. లచ్చవ్వ. అక్కడి వరకు అట్లా స్టోరీ నడుస్తూ ఉన్నప్పుడు ఒక లేడీ ఒక క్యారెక్టర్ దిగి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి తన బాధని వెళ్ళబోసుకున్నప్పుడు ఈవిడ ఎవరు ఎందుకు వచ్చిందన్న ఒక ఆలోచనతో ఆ క్యారెక్టర్ మీద ఫోకస్ పెరిగింది. ఎగ్జాక్ట్లీ. అలా నన్ను అందరూ ఓన్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా. ఫ్యామిలీ మెంబర్ అంటే అలాంటి లైఫ్ చాలా ఉంటాయి కదా కదండి. సొసైటీలో కూడా, ఉంటాయి. ఫ్యామిలీస్ లో అలాంటి క్యారెక్టర్. అదే ఆ ఐడెంటిఫికేషన్ దొరకడం యాక్టర్స్ కి చాలా గ్రేట్ కోఇన్సిడెన్స్ లైఫ్ లో. సమాజంలో ఉండే ఒక క్యారెక్టర్ దొరకడం, అది హిట్ అవ్వడం, సినిమా హిట్ అవ్వడము, జనాలకి బాగా ఆ క్యారెక్టర్స్ అన్ని దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళు ఓన్ చేసుకోవడము, స్టోరీ రూటెడ్ లోకి వెళ్ళి ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ అవ్వడము. ఈ మధ్య కాలంలో అలాంటి సబ్జెక్ట్ రాకపోవడము అన్ని కలిసి వచ్చాయి. కలిసి వచ్చి నాకు కూడా ఒక మంచి గుర్తింపు, ప్రేమ, అభిమానాలు అన్ని సంపాదించి పెట్టాయి. అంటే నేను ఎక్కడో అంటే ఈ సినిమా క్యారెక్టర్ వస్తుందా లేదా అని మీరు గాబరా పడ్డం, దానికి ముందు కొన్ని మిస్ అవ్వడం మీరు. అవునండి. అది ఆర్టిస్ట్ గా నా జర్నీయే కాదండి, ఏ ఆర్టిస్ట్ కైనా జర్నీ అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది వడ్డించిన విస్తర్లాగా అనుకోగానే రాగానే నేను ఇప్పుడు చాలా బాగున్నాను, మంచి క్యారెక్టర్స్ వస్తాయి, లేదంటే నేను మంచిగా యాక్ట్ చేయగలను కాబట్టి నాకు మంచి క్యారెక్టర్స్ వస్తాయి అంటే చాలా పెద్ద విషయం ఉండాలి. ఒకవేళ వాళ్ళకి చాలా పెద్ద లక్ అయినా భగవంతుడు రాసి పంపించి ఉండాలి మీకు ఇది ఇంత ఈజీగా వస్తుంది అని. అంతేకాని ఇక్కడ అందరూ స్ట్రగుల్ అయ్యేవాళ్ళండి. ఎంతో మంది నేను చూస్తున్నాను, ఆ జర్నీలో నేను చూసిన వాళ్ళలో వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు, ఇంకా అవకాశాలు రాని వాళ్ళు అలాగే ఉన్నారు. ఇది మీ లక్ అంటారా? ప్రతిభ అంటే అలా నేను చెప్పలేనండి. మెయిన్ అదృష్టం అనే అనుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఎంతో మందితో పోల్చుకుంటే నేను ఒక అదృష్టం, నాకు ఒక చిన్న లక్ కలిసి వచ్చిందని చెప్పాలి, నా హార్డ్ వర్క్ అని చెప్పాలి. దీంట్లో నేను పెట్టిన ఎఫర్ట్స్ కానివ్వండి, నేను ఎక్స్పెక్టేషన్స్, దానికోసం చాలా రోజులు ఎదురు చూడడము. ఏదైనా మనం ఆశపడినప్పుడు, దాని గురించి మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, మన ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఎందుకు దొరకదు? దొరుకుతుందని నమ్మకం. అదే మీరు గాబరా పడ్డారు. ఖచ్చితంగా అండి. అప్పుడు అనిపించింది, అంటే చాలా క్యారెక్టర్స్, ఎన్నో క్యారెక్టర్స్ నేను ఎక్స్పెక్టేషన్స్ చేసి పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయాలి అనుకుని ఆశపడినప్పుడు అవి మనకి ఏం మిస్ అయ్యారు అలా మీరు? అలా చెప్పడానికి ఏం చెప్తానండి, చాలా ఉన్నాయి. ఒకటి అని ఇప్పుడు ఏదో నేను పర్టికులర్ ఒక సినిమా మిస్ అయ్యాను కాదండి. ఇన్ని సంవత్సరాల జర్నీలో చాలా సినిమాలు మిస్ అయ్యాను. వాళ్ళు పిలిచినప్పుడు ఆఫీసులకు వెళ్ళి కలిసి ఈ క్యారెక్టర్ మీరు చేస్తారని చెప్పిన తర్వాత కూడా మార్చేసినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది ఒక్కరి పేరు చెప్పేటట్టు లేదు, చాలా సినిమాలు. అది నాకే కాదు, ప్రతి ఒక్కరి అనుభవం అలాగే ఉంటుంది నాకు తెలిసి ఆర్టిస్ట్. ఇనిషియల్ స్టేజెస్ ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ఏదో నాకు పేరు వచ్చింది, నాకు రెస్పెక్ట్ దొరికింది, నన్ను ఒక ఆర్టిస్ట్ గా గుర్తించినా సరే స్టిల్ ఉంటుందండి. ఇప్పుడు నన్ను అనుకున్న తర్వాత వేరే వాళ్ళని పెట్టుకోరని మనం చెప్పడానికి లేదు. వాళ్ళకి ఇంకొక ఆ రిక్వైర్మెంట్ పెరగచ్చు, వీళ్ళు
ఈమె కాదు ఇంకొకరు బాగా చేస్తారని కూడా అనుకోవచ్చు, లేదంటే నా ఫిజిక్స్ సెట్ అవ్వకపోవచ్చు ఆ క్యారెక్టర్కి, ఎలాగైనా. అందువల్ల నేను ఇప్పుడు రాను అర్థం చేసుకుంది ఏంటి అంటే, మన ప్రయత్నం మనం స్ట్రాంగ్గా చేయాలి. మనకు ఒకటి లక్ కలిసి రావాలి, ఇంకోటి మన ప్రయత్నంలో లోపం లేనప్పుడు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ కూడా వస్తుంది. మనకి ఏది రాసి పెట్టిందో అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అదేలేండి. అంటే మీరు నార్మల్గా మీరు సినిమా కెరీర్ అన్నది స్టార్ట్ చేసిన తర్వాత బలగం అన్నది ఒక బ్రేక్ త్రూ అనుకోండి, బ్రేక్ వచ్చింది ఆ సినిమాతో అని చెప్పాలి. అంతవరకు మీ కెరీర్ మీకు కేక్ వాక్ లాగా అనిపించిందా, లేకపోతే భగవంతుడా ఎందుకురా బాబు ఈ వేషాలు గొడవ, హాయిగా ఇంటి దగ్గర కూర్చుంటే పోయే, లేకపోతే ఇంకో పని ఏదైనా అని అనిపించిన సందర్భాలు ఉన్నాయండి? కేక్ వాక్ లాగా ఎలా అనిపిస్తుందండి, ఎందుకంటే నాకు అసలు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలీదు. ఏదో నేను చాలా ఇష్టంతో ఒక తెర మీద మనుషుల్ని చూసి వాళ్ళని అవన్నీ నిజాలు అనుకుని ఒక అమాయకత్వంలో పెరిగిన వ్యక్తిని నేను. ఎలా కేక్ వాక్ లాగా ఉంటుంది? అది మనం ఒక స్టోరీ చదివితేనే నేను అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్స్ ని ఊహించుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నేను. అటువంటిప్పుడు మనస్తత్వం, అలాంటి మనస్తత్వం ఉన్న నాకు కేక్ వాక్ ఎలా అవుతుంది? మన ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు అసలు ఏమీ తెలియదు ఈ సినిమా గురించి, ఇలా ఉంటుంది, ఇక్కడ ఇంతమంది వర్క్ చేస్తారు, ఏం తెలియదు. కాబట్టి నాకేం కేక్ వాక్ కాదండి. అసలు నాకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. చాలా పెద్ద ప్రపంచం, చాలా చిన్న ప్రపంచం అని మాట్లాడుకుంటాము. ఎక్కడైనా కలిసినప్పుడు చాలా చిన్న ప్రపంచం అండి, మనం మళ్ళీ కలుస్తున్నాం అనుకుంటాం. చాలా పెద్ద ప్రపంచం అండి ఇది నా దృష్టిలో. ఎవరు ఎప్పుడు ఎలా వస్తారో ఇక్కడికి, ఎలా వెళ్ళిపోతారో, ఎవరు దీంట్లో సక్సెస్ అవుతారో, సక్సీడ్ అవుతారో, ఎవరు ఫెయిల్యూర్ అవుతారో, ఎంతమంది ఎన్ని లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయో మనం ఏం చెప్పగలం? ఎలా ప్రభావితం అవుతారో చెప్పలేమండి. ఓన్లీ ఇది మన ఇష్టంతో వచ్చి చేయాలనుకున్న వర్క్ అంతే. నా వరకు స్ట్రగుల్స్ ఉన్నాయి, స్ట్రగుల్స్ లేకుండా ఏది రాదు. అంటే ఇప్పుడు స్ట్రగుల్స్ రెండు రకాలమ్మా. ఒకటి ఏంటంటే, అంటే మనకు నచ్చిన క్యారెక్టర్ దొరకపోవడం, మీరు అలా వదిలేసిన క్యారెక్టర్లు ఉన్నాయా? ఓకే, మీరు మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఉండొచ్చు, మీరు చెప్పలేకపోవచ్చు అది. ఎందుకంటే కెరీర్ బిగినింగ్ లో మీరు నాకు వద్దు ఈ వేషం నేను చేయను, నాకు వద్దురా బాబు అని చెప్పిన వేషాలు ఉన్నాయండి? ఉన్నాయండి. ఏ కారణాల వల్ల అండి? అంటే కొంచెం ఆ క్యారెక్టర్ నా లిమిట్స్ దాటి ఉండడం, అప్పుడు నేను దానికి రెడీగా లేకపోవడం, ఇలా. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ వాతావరణం మనకు పెద్దగా నచ్చకపోవడం, ఏదైనా కావచ్చు. అదే ఓకే, మనకి అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాతను, లేదు మనకు అర్థమైన తర్వాతను, ఓకే ఇది మనకు కరెక్ట్ కాదు అనుకోవచ్చు. అలా ఇలా ఉండొచ్చు క్యారెక్టర్. అంటే చాలా వరకు ఏం లేవులేండి, కొన్ని. ఇప్పుడు నార్మల్ గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు మాకేమీ తెలియదండి సినిమా పరిశ్రమలో, నేనేదో తెర మీద ఆర్టిస్టులను చూసి అలా ఊహించుకుని ఈ ఊహాలోకంలోకి వచ్చేసారు మీరు. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకు హెల్ప్ చేసిందా ఇందులోకి రావడానికి? ఎవరి హెల్ప్ లేదండి నాకు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నాకు పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. కాబట్టి నాకు బయట నుంచి కానివ్వండి, కంప్లీట్ నా ఓన్ జర్నీ, నేను రాసుకున్న డైరీ, నేను రాసుకున్న స్టోరీ. కాబట్టి ఇక్కడ ఈ కథలో ఎవరైనా విలన్ ఉన్నా, హీరో ఉన్నా, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా అన్ని నేనే. కాదు, అన్ని మీరేనా, లేకపోతే మీరు సృష్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సృష్టించుకున్న వాళ్ళు, హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, వెల్ విషర్. ఇప్పుడు లైఫ్ జర్నీలో, నా జర్నీలో నేను కలిసిన ప్రతి వ్యక్తి నాకు టీచర్ గాను తీసుకున్నాను. నా లైఫ్ లో ప్రతిదీ ఒకరి దగ్గర నుంచి నేర్చుకున్నదే అండి. ఒక చెడు వ్యక్తి దగ్గర నుంచి అయినా చెడు ఎలా చేయకూడదు, చెడ్డగా ఎలా మాట్లాడకూడదు అని నేర్చుకుని లైఫ్ స్టార్ట్ చేసిన వ్యక్తినే. కానీ నాకు పర్టికులర్ గా వీళ్ళు వెల్ విషర్స్, వీళ్ళు మనకి ఇది వెల్ విషర్స్ మీన్స్ నాకు మంచి చెప్పిన వాళ్ళు, నాకు నా మంచి ఎంతో కొంత కోరుకున్న వాళ్ళు, అంతే. ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, నాకు ఒక కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళు కావచ్చు, మనల్ని ఏదో బాధ పెట్టాలని ప్రయత్నించిన వాళ్ళు కూడా కావచ్చు. ప్రతిదీ లైఫ్ జర్నీలో నేను ప్రతి ఒక్కరిని టీచర్ గా భావించుకుని ముందుకెళ్ళిపోవడమే. ఓకే, అంటే నేను అనేది ఇందాక నేను అడిగిన దానికి ఏంటంటే, ఇన్ జనరల్ గా కొంత ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఒక్కొక్కసారి ఈజీగా సినిమా ఇండస్ట్రీలోకి
రావడానికి సపోర్ట్ దొరుకుతుంది. కొన్ని చోట్ల అబ్జెక్షన్స్, ఆటంకాలు, అభ్యంతరాలు ఇవి నార్మల్గా ఎవరి కెరీర్లోనైనా, ముఖ్యంగా విమెన్ కెరీర్లో అంటే ఈనాడు మద్రాసు నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళని పక్కన పెడితే ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఎందుకంటే హైదరాబాద్ ఇండస్ట్రీ తెలుగు వాళ్ళు రావట్లేదు, తెలుగు నటీనటులు రావట్లేదు, ముఖ్యంగా నటీమణులు రావట్లేదు అన్నదానికి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంతో కొంత, పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీది కాందాన్ కాకపోవచ్చు, బట్ వాట్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ క్యాచింగ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి? మీ మీ ఇంటి నుంచి గనక మీరు సినిమా ఇండస్ట్రీ వరకు మీరు ఒకసారి ఆలోచిస్తే, మీరు ఒక ఉమెన్గా మీరేంటి హ్యాండిల్ చేయవలసి వచ్చింది లేదా ఫేస్ చేయవలసి వచ్చింది ఒక సినిమా యాక్ట్రెస్గా అడుగు పెట్టడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండస్ట్రీకి రావాలనుకున్న ఆలోచన ఎప్పుడో నా చిన్నప్పుడుదండి. చిన్నగా ఉన్నప్పుడే 7-8 ఇయర్స్లో ఉన్నప్పుడే నేను ఒక యాక్టర్ అవ్వాలి, లేదంటే నేను కూడా తెర పైన కనిపించాలి అనుకున్న ఆలోచన అయితే నా చిన్నగా ఉన్నప్పుడే ఉండింది. ఆ తర్వాత నా సిచ్యువేషన్స్ అలా లేవు, నాకు మా ఫ్యామిలీ కానీ సపోర్ట్ ఏం లేదు. మొత్తం నేనే హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషన్స్ నా లైఫ్లో ఉన్నాయి. అంటే నా చిన్న ఏజ్ నుంచి నాకు అవన్నీ నేనే చూసుకోవాల్సిన స్టేజ్లో నేను స్టార్ట్ అయ్యాను లైఫ్. ఓకే. కాబట్టి నేను ఎవరో నాకు ఈరోజు నన్ను కేర్ తీసుకుంటారు, ఈరోజు నాకు లంచ్ బాక్స్ వస్తుంది, లేదు నా కోసం ఈ లంచ్ బాక్స్ రెడీ చేస్తారు మా ఇంట్లో అనే స్టేజ్లో నేను ఎప్పుడు లేను. మీ లంచ్ బాక్స్ మీరే, నా లంచ్ బాక్స్ నేనే రెడీ చేసుకోవాలి, దానికి పప్పు ఉప్పు కూడా నేనే తెచ్చుకోవాలి. కాబట్టి ఆ లైఫ్ నుంచి స్టార్ట్ అయ్యాను. కాబట్టి ఇక్కడ నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, లేదంటే నాకు బయట నుంచి ఎవరో సపోర్ట్ చేశారు అనడానికి లేదు. ప్రతిదీ నా లైఫ్ని నేనే తీర్చిదిద్దుకున్నా. ఓకే. దాంట్లో సహాయం చేసిన వాళ్ళు ఉండుండొచ్చు, కష్టపెట్టిన, అంతేకాని నాకు చాలా చిన్న ఏజ్ నుంచి నా లైఫ్ ని నేనే హ్యాండిల్ డిజైన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడిపోయాయి. మరి అలాంటి మీరు చెప్తున్న దాని ప్రకారం మీది ఒక ఒంటరి ప్రయాణం లాగా అనిపిస్తుంది. మీరు చెప్పిన దాని ప్రకారం, మీరు ఇప్పుడు మాటలు చెప్పిన మాట ప్రకారం ఆ ఒంటరి ప్రయాణానికి సినిమా ఇండస్ట్రీకి అసలు పొంతన కుదిరిందండి? పొంతన కుదిరిందంటే కుదిరిందనే చెప్పాలి కదా. ఇనిషియల్ చేస్తారా? అది ఇప్పుడు మీరు అబో రూపలక్ష్మి అంటే అక్కడ అసలు డేట్ ఖాళీ లేకుండా ఉన్నారు, కానీ ఇనిషియల్ డేస్ లోని ఏమండి ఏది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నేను అనుకున్నది చేయడానికి నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ వస్తున్నాను. దాంతో పాటు నన్ను నేను చూసుకోవాలి, తర్వాత నా ఫ్యామిలీ అంటే నన్ను నమ్ముకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నేనే చూసుకోవాల్సిన స్టేజ్ వెళ్ళిపోయినప్పుడు హ్యాండిల్ చేయాల్సిందే కదండి నేనే. తర్వాత చిన్నగా అలా అలా ముందుకు రావడం, తర్వాత చిన్నగా తెలుసుకోవడం, ఏంటి ఇక్కడ క్యారెక్టర్స్ ఏంటి, మనకి ఎలాంటి అవకాశాలు వస్తాయి, మనం ఎలా చెయ్యాలి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, అదొక జర్నీ. వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్ అండి బలగం ముందు? బలగం అంటే అది వేరే పెద్ద బ్రేక్ అనుకోండి, అది వేరే విషయం. అసలు బెస్ట్ మూమెంట్ గా మీరు అడుగులేస్తున్న టైంలో, సినిమా ఇండస్ట్రీ వైపుకి అడుగులేస్తున్న సందర్భంలో బెస్ట్ సినిమా గురించి మాట్లాడాలంటే బెస్ట్ మూమెంట్స్ అని నేను ఏవి గుర్తు పెట్టుకోలేదండి. ఇది నాకంటే ఏం లేవు పెద్దగా. అంటే నాకు ఇక్కడ ఏదో ఎవరి ద్వారానో మనకేదో మంచి జరిగిపోతుంది, మనం నమ్మిన వాళ్ళు మనకి హెల్ప్ చేసేస్తారు అనేది ఎప్పుడు నాకు ఏది జరగలేదు. కాబట్టి బెస్ట్ మూమెంట్స్ అని నేనేం చెప్పలేనండి సినిమా ఇండస్ట్రీలో. ఒక బలగం సినిమా ద్వారా ఒక పేరు వచ్చిన తర్వాత కూడా నాకు ఒక షాకే. నేను ఎప్పుడు ఆశపడ్డాము, కష్టపడ్డాము, కానీ దాన్ని గుర్తిస్తారన్న నమ్మకం కూడా నాకు ఎప్పుడు పెద్దగా లేదు. ఎందుకంటే మనం చూసిన లైఫ్ అంతా కూడా స్ట్రగుల్తోనే ఉంది. కాబట్టి నేను ఆశపడ్డము, దాని గురించి పోరాడము చేశానే కానీ అప్రిషియేషన్స్ వస్తాయి అన్న నమ్మకం నాకు ఎప్పుడు లేదు. ఆ నమ్మకం వచ్చినప్పుడు నేను కూడా షాకే. అమ్మో ఓకే, మనల్ని కూడా గుర్తిస్తారు, మనం కూడా మెచ్చుకుంటున్నారు, మనం కూడా సొసైటీలో ఒక పర్సన్ గా మనం కూడా నిలబడిపోయాము అన్నప్పుడు గాడ్ గిఫ్ట్. ఎన్నాళ్ళు పట్టిందమ్మా మీకు అలాంటి మూమెంట్ రావడానికి మీ కెరియర్ లో రావడానిక? అంతే అండి, బలగంతోనే కదా చెప్పాలంటే. అదే ఆల్మోస్ట్ 10 years కెరియర్ 13
15 years అండి. 15 ఏళ్ళు ఉమ్, ఒక బలగం రావడానికి. అంతే. వెరీ లాంగ్ పీరియడ్ కదండి, వెరీ లాంగ్ పీరియడ్. మీరు చాలా చిన్న వయసులో వచ్చేసారా ఇండస్ట్రీలోకి? చిన్న వయసులో ఏం లేదండి నాకు, అప్పటికే నాకు పిల్లలు ఉన్నారు. అదే నేను ఎక్కడో విన్నానులేండి, మీరు చాలా యంగ్ ఏజ్ లోనే అవునండి, మ్యారేజ్ అవును. అయిపోయిందని. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా లేకపోతే ఆచారాల, మీ సంప్రదాయాల తక్కువ చిన్న వయసులో చేసేయాలన్నది? అప్పుడు అలా సిచ్యువేషన్స్ ఓకే. క్రియేట్ అయ్యాయి. అంటే కొందరిళ్లలో కొన్ని కుటుంబాల్లో ఆడపిల్లకి తొందరగా చేసేయాలన్న తాపత్రయం ఎక్కువ ఉంటుంది. తాపత్రయం చెప్పలేనండి. చెప్పాను కదండి, నా లైఫ్ జర్నీయే నా చిన్న ఏజ్ నుంచే కూడా నన్ను నేను కేర్ తీసుకునే సిచ్యువేషన్ లోనే ఉండిపోయాను. Okay. దాంట్లో ఉన్న నన్ను అభిమానించి నన్ను ప్రేమించే ఎవరైతే ఉన్నారో ఏదో నాకు చేసేయాలని వాళ్ళ టెన్షన్ లో వాళ్ళు చేసుకున్న దీంట్లో కూడా నా లైఫ్ కొన్ని మిస్టేక్స్ జరిగి ఉంటాయి. Oh. ఇలా దాన్ని మిస్టేక్ గా అనిపించేలాగా జరిగింది. మిస్టేక్ అంతే కదండి. చాలా చిన్న ఏజ్ లో మ్యారేజ్ అంటే దాన్ని మనం ఒక అద్భుతంగా ఎలా క్రియేట్ చేసుకుంటాం. ఎప్పుడో పెద్దవాళ్ళు మన జనరేషన్ కాకుండా, నా జనరేషన్ కూడా కాదు, అంతకన్నా ముందు జనరేషన్స్ లో ఎప్పుడో చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసేసేవాళ్ళు, దాన్ని బట్టి అవును. వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. దానికి ఒక పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండేది, అందరూ కేరింగ్ ఉండేది. అట్లా జరిగింది అనుకోండి, అది వేరే ఒక అద్భుతమే. చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసినా ఒక పెద్ద 2-3 ఫ్యామిలీస్ కలిసి అంతా కలిసి ఉండేవాళ్ళు. కాబట్టి తర్వాత ఇప్పుడు అంతా జనరేషన్ మారిపోయింది. మైక్రో ఫ్యామిలీస్. దే నో అన్ని విషయాలు ఎలా మనం హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఏం కావాలి అని వాళ్ళు చాలా పర్టికులర్ గా మాట్లాడగలిగే స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు పిల్లలు. ఇప్పుడు అసలు ఎవరు వాళ్ళతో మనం మాట్లాడలేం, ఆ, వాళ్ళ నిర్ణయాలను మనం ఏమాత్రం ప్రభావితం చేయలేం. అదే. ఆ జనరేషన్ అనుకోండి ఇది. బట్ మీరు ఆ చిన్న వయసులోనే మ్యారేజ్ అయ్యి పిల్లలు, తల్లి, మాతృత్వం ఇవన్నీ చూసేశారు మీరు యంగ్ ఏజ్ లోనే. బట్ ఈ రోజున ఒక ప్రయాణం అన్నది ప్రారంభమైన తర్వాత అది మీకు ఇబ్బంది అయిందండి? అవతల ఫ్యామిలీ లైఫ్, తర్వాత అవతల ప్రొఫెషనల్ లైఫ్ ని మేనేజ్ చేసుకోవడంలో మీరు ఏ రకమైన ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ గా డిఫరెంట్ అండి. అది చెప్పాను కదా, ఒక బాధ్యత, ఒక ప్రేమ, మన ఇష్టంతో పెట్టుకున్న ఫ్యామిలీ మన లైఫ్ అది. ఇది కెరియర్ అనేది మనకి ఇష్టంతో చేసుకునే పనులు, అది కాదు కదా. ఫ్యామిలీ అనేది టోటల్ డిఫరెంట్ మ్యాటర్. మనం ఒక చిన్న గూడు కట్టి దాంట్లో మనకు కావాల్సినవన్నీ అమర్చుకుని మనం ఒక దేవాలయం లాగా చూసుకునేది ఫ్యామిలీ. దాంట్లో ఏ ఒక చిన్న ఇది దెబ్బతిన్నా బాధగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. మళ్ళీ దాన్ని సమకూర్చుకోవాలి అంటే, దాన్ని సరిదిద్దుకోవాలన్నా ఏం చేసినా ఆ ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీ ఈజ్ డిఫరెంట్ మ్యాటర్ నా దృష్టిలో. దాంట్లో నేను అంటే అది కూడా స్ట్రగుల్ తో నేను నా ఇంటిని నేను బాగా చేసుకున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై ఫ్యామిలీ. ఇప్పుడు ఈ రెండింటి మధ్య అడిగాను నేను, ఈ ప్రొఫెషనల్ లైఫ్ అది పెద్దగా ఏం లేదు, చెప్పాను కదండి, 100కి 2000% నా లైఫ్ లో నేను ఏం బెస్ట్ చేయగలనో నాతో ఉన్న వాళ్ళకి కానివ్వండి, నాకు నేను కానివ్వండి, 100% చేసేసుకున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్. అది నేను మనస్ఫూర్తిగా ఈ రోజు నేను చెప్తున్నా. నేను స్ట్రగుల్ అవ్వకుండా రాలేదు, ఏది కూడా నా లైఫ్ లో స్ట్రగుల్ అవ్వకుండా ఏది జరగలేదు. ప్రతి విషయానికి స్ట్రగుల్ అయ్యాను. కానీ ఈ రోజు నా మనసు కనిపిస్తుంది, నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసింది ఏది తప్పు కాదు, ఏది మిస్టేక్ కాదు. అది సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుండొచ్చు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు మనకి ఎవరో ఏదో ఇచ్చి దాన్ని నేను చూసుకునింది కాదు, ఏది నాకు లేకపోయినా అది నేను తెచ్చుకుంది కాబట్టి సమకూర్చుకుంది. అటువంటప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఎన్నో సమకూర్చి, నీకు ఇది ఉంది అది ఉంది అని పంపిస్తారు. నీకు ఈ ఫ్యామిలీ ఉంది, లేదా నీకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నీకు ఇంత రెస్పెక్ట్ వస్తుంది. ఇదంతా ఏది నా దగ్గర లేదు. పెట్టి పుట్టడం లేదు, కానీ అన్నిటినీ నేను ఈరోజు సాధించేసుకున్నా. మీరు నిజంగా సక్సెస్ఫుల్ ఉమెన్ అండి. అంటే ఏదో నాకు నేను గొప్పలు చెప్పుకున్నట్టు ఉంది, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై సెల్ఫ్ అని చెప్తున్నా. అంటే ఏది భగవంతుడు అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే అండి,
కష్టం అనేది ప్రపంచంలో ఏ మనిషికి లేకుండా ఉండదు. అన్ని ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ రోజు మనం ఈ బాధ పడుతున్నాము అంటే రేపటి రోజు సరదాగా చెప్పుకొని నేను ఆ స్టేజ్‌ని ఎలా ఇది చేశానో తెలుసా అనే స్టేజ్ కూడా మనకు రావచ్చు. కాబట్టి ఏది వచ్చింది కదా ఇప్పుడు. అంతే. అంటే ఏది కూడా నాకు తెలిసి కష్టం కాదు. ఒకవేళ నిజంగా మనకు ఏదన్నా కష్టం అనిపించినప్పుడు ఒక హాస్పిటల్‌కెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసామనుకోండి, అదే పెద్ద కష్టం అనిపిస్తది. అంతకన్నా కష్టమే లేదనిపిస్తది. కరెక్ట్. ఈ మనసుతో చేసే పనులు గానివ్వండి, లేదా మనకేదో దొరకలేదని మనం తాపత్రయపడుతూ మనం రన్నింగ్ చేస్తుంటాం చూడండి, ఇవన్నీ ఒక రోజు ఫేడ్ ఔట్ అయిపోతాయి. దాని మీద మనకి ఒక అవగాహన వచ్చేస్తది. అప్పుడు ఓకే. మనం ఇంత సిల్లీగా ఆలోచించామా ఆ రోజు? ఇంత ఎక్కువ తాపత్రయపడ్డామా? ఇంత ఎక్కువ ఆ టైంని, ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయలేక బాధపడ్డామా? అని మనమే అనుకునే రోజు కూడా వస్తుందేమో. కరెక్ట్ అండి. కరెక్ట్. అటువంటప్పుడు ఓకే. అంటే ఈ జర్నీ ప్రతిదీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. ఇన్ని చూసిన తర్వాత. ఒకవేళ రేపు మళ్ళీ కష్టం వచ్చిందనుకోండి, ఓకే. ఐయామ్ రెడీ. ఇప్పుడు ఏంటి మీరేమో అన్ని చక్కగా అన్ని ప్లాన్డ్ పర్సన్ మీరు. అన్ని కష్టాలు అనండి, లేకపోతే ఇబ్బందులు అనండి, అందరికీ ఉన్నట్టే మీకు ఏవో ఉంటాయి. వాటిని అన్ని మేనేజ్ చేసుకుని నవ్ యూఆర్ ఆన్ ది అనే సర్టన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసారు. ఇంకెక్కడ మీకేం ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఇందులో పారాడాక్స్ ఒకటి ఉన్నదండి. మీరు చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచాన్ని చూసి ఒక ఊహాలోకంని, ఒక ఇష్టం సినిమా పరిశ్రమ అంటే. బట్ పర్సనల్ లైఫ్ వైపు చూసుకుంటే ఏవో 1, 2, 3 ఇబ్బందులు, సమస్యలు ఏవో. దీన్ని అచీవ్ చేయడానికి, మీ ఇష్టాన్ని అచీవ్ చేయడానికి ఓ పక్కన బ్యాక్గ్రౌండ్ ఏమో కష్టాలు, ఎదురుగుండా ఉన్న ఇష్టాలు. ఏమన్నా ఇప్పుడు మీరు ఎక్కడ కూడా ఈ రెండింటి మధ్య నలిగిపోలేదండి? అసలు జరగకుండా ఏ లైఫ్ ఉంటుందండి? మనకి అంటే ఇష్టమైన అందరూ వేరండి. ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లోంచే నేను తీసుకున్నా. ఎందుకంటే అంతా నేనే సమకూర్చుకోవాలి, కాదో పిచ్చికి గూడు కట్టుకున్నట్టుగా ప్రతి పుల్ల నేనే తెచ్చుకోవాలి. సో అదొక చాలా టిపికల్ లైఫ్ స్టైల్. సినిమా ఇండస్ట్రీ అది కాదు. ఇక్కడ నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంగా సరదాగా చలాకీగా వాటి ఇంపాక్ట్ మీ ప్రయత్నాల మీద గట్ట ఏం పడలేదు అప్పట్లో? హార్డ్ లైఫ్ కదా. ఏమండి, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. మనం మంచిగా మనకు కావాల్సినన్ని దొరికి ఒక మంచి ప్లేస్‌కెళ్ళి అలా చూస్తూ వెన్నెల ఎంత బాగుంది, ఎటువంటి సిచ్యువేషన్ భగవంతుడు క్రియేట్ చేశాడు ఇక్కడ, ఎంత అద్భుతం కదా అనుకుండేది వేరు. మనం బావిలో పడిపోయి పైనంతా వెన్నెలే కనిపిస్తుంటుంది, చల్లటి గాలి లేదండి, చెప్తున్నాను. సారీ మీరు అడిగిన దానికి చెప్తున్నా. అంటే మీరు చెప్పే విధానం ఏ పులుసులు వచ్చినారాయణ గారు చెప్పాను కదండి. నాకు స్టోరీస్ చదవడం ఇష్టము, నాకు బుక్స్ చదవడం ఇష్టము. సినిమా చూస్తే సినిమాల క్యారెక్టర్స్ ని ఇమాజినేషన్ నన్ను నేను చేసుకోవడం ఇష్టము. ఇంకా ఇలా చేస్తుంటే ఎలా ఉండు అనుకోవడం కూడా ఇష్టము. అలాంటప్పుడు ఆ ఊహలన్నీ ఇలాగే ఉంటాయి. నా ఆలోచన విధానం ఇలాగే. బావిలో ఉన్నారు. బావిలో ఉన్నాను ఇప్పుడు. లేని బావిలో ఎవరైనా ఉంటే చెయ్యి ఇచ్చి లాగి బయటపడేసే స్టేజ్ లో ఉన్నారు. థ్యాంక్ యూ. ఇందాక మీరు చెప్తున్నారు అదే అక్కడ అట్లా ఇప్పుడు నీళ్ళలో మునిగిపోతూ ఆ వెన్నెల్ని ఆస్వాదించగలమా చెప్పండి? దాని గురించి ఆలోచించే ఆ టైం కానీ అంత అయ్యో వెన్నెల ఉంది అన్న ఫీలింగ్ అని రాదు. ఫస్ట్ ఈ బావిలో నుంచి ఎలా బయటికి రావాలనే ఆలోచన. అటువంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మన అచీవ్మెంట్స్ ఏంటని ఆలోచించమండి. ఆకలిగా ఉన్న వాడికి భోజనం కావాలి, మనం కూర్చోబెట్టి నీతులు చెప్పామనుకోండి ఏం చేస్తాడు? కొట్టిపోతాడు మనల్ని రెండు. నాకు ఆకలేస్తుంటే నువ్వు నాకు ఇప్పుడు ఏంటి ఇవన్నీ చెప్తున్నావు అన్న ఫీలింగ్ లో ఉంటది. కాబట్టి ఆ టైంలో నాకు అచీవ్ చెయ్యాలనే ఆలోచన లేదండి, ఇష్టం అంతే. ఏదో వచ్చి ఏదైనా దొరుకుతుందేమో మనకు కూడా అవకాశం అన్న ఆశ తప్ప అప్పుడు ఏం లేదండి. అప్పుడు నా ఫ్యామిలీ తప్ప నాకు వేరే ఆలోచన లేదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఓకే 1, 2, 3 వేషాలు వస్తున్నాయి, ఆఫర్స్ వస్తున్నాయి, మీరు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇందులో మీరు బెటర్ అవుతూ, అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి, లేకపోతే సోషలాజికల్గా కానివ్వండి,
మీరు బెటర్ అవుతూ వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక Hmm. మీకు? వచ్చిందండి. అవునా? చెప్పాను Yes, కదండి, I'm ఇక్కడ bettering నాకు now. ప్రతి ఒక్కరు నాకు గురువే అనిపించారు. ఉమ్, ఆకలితో ఉన్న వాళ్ళు వచ్చారు ఇక్కడ నాతో పాటు. వాళ్ళని చూసి నేర్చుకున్నాను. ఆ, కొన్ని కోల్పోయి బాధపడుతున్న వాళ్ళని చూసి నేర్చుకున్నాను. ఉమ్. చెప్పాను కదా, ఇక్కడ నాకు ప్రతి ఒక్కరు నాకు ఇక్కడ మంచి బెటర్ అవుతూ చేశారు. వచ్చాను నేను, అంటే కెరీర్ అంతే పరంగా కదండి, కానివ్వండి, నేర్చుకుంటున్నప్పుడు ఆర్థికంగా కానివ్వండి. అన్నిట్లో ఉమ్. అన్నిట్లో నేను బెటర్ అయ్యానండి. ఇప్పుడు పేమెంట్ అప్పుడు తీసుకున్న పేమెంట్ ఇప్పుడు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎందుకు తీసుకుంటారు? బలగం తర్వాత అంతే కదా. డిమాండ్ చేసి మరి లేకపోతే ఫోన్ పెట్టేస్తారు. అయ్యో, అలా ఏం లేదండి. ఆ స్టేజ్ రాలేదు ఇంకా మీకు? ఆ ఫోన్ పెట్టేసి అంత హట్టింగ్ నేచర్ నాది No, no, కాదండి. నేను First ఊరికే నుంచి- లౌడ్ గా మాట్లాడుతున్నాను కానీ, అంటే ఇప్పుడు మీరు యూఆర్ ఎ నైస్ పర్సన్ Thank you. ఇండస్ట్రీలో, Thank you. మీకు ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలో కొంతవరకు మనం ఎంత హ్యాండిల్ చేసినా వాళ్ళకి మన మీద ఒక పర్సెప్షన్ ఉంటుందండి. మనం Hmm. హ్యాండిల్ చేస్తున్నాం అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. దే నో ఎవ్రీథింగ్. కాబట్టి మనం హ్యాండిల్ చేస్తున్నాం అని మనం అనుకుంటున్నాం, లేదా నాకు అన్ని తెలుసు అని నేను అనుకుంటున్నాను. నాకన్నా తెలిసిన వాళ్ళు నా ముందు ఉన్నారు, నాకన్నా మీతో పాటే ఉన్నారు. ఉన్నారు. అటువంటప్పుడు మనం ఏం లేదండి ఇక్కడ. నాకైతే సింపుల్, వెరీ సింపుల్. మీరు ఏంటి, చాలా ఫిలసాఫికల్ పర్సన్ అండి. ఇంత లైఫ్ నేర్పించిందండి బాగా. ఒక్కొక్కటి లెంపకాయలు తెచ్చి, కొట్టుకుంటే. లేదంటే కూర్చోపెట్టి ఎలా నేర్పించిందండి, నేర్చుకున్నాను. అందువల్ల హ్యాపీ. ఓ గ్రేట్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇవాళ రేపు చూడండి, కావాలంటే డిప్రెస్ అయితే ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. అలాంటి కొన్ని సందర్భాల్లో లైఫ్నే చేజార్ చేసుకుంటున్నారు చాలా మంది. పోలీసులే ఆత్మహత్య చేసుకునే స్థితులు చూస్తున్నాం. అవునండి, అవును. కానిస్టేబుల్స్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ప్రెషర్స్ తట్టుకోలేక ఇంకోటి ఉద్యోగం మానేసి బతకచ్చు కదా, వాళ్ళు ఇంకో పని చేసుకోవచ్చు కదా, బట్ దే ఆర్ ఎండింగ్ దేర్ లైఫ్ కొన్ని సందర్భాల్లో. కష్టం అండి. భగవంతుడు మనకు ఒక లైఫ్ సృష్టించి పంపించాడంటేనే ఇక్కడ మనం ఏదో చేయడానికి, దేనికోసమో మనం పుట్టాం. ఒక వేస్ట్ పదార్థాన్ని తీసుకొచ్చి దేవుడు అయితే పెట్టడు. ఇప్పుడు మనకు దేవుడు మీన్స్, ఇప్పుడు మనం ఇంతమంది మనుషులు ఉన్నాము, జంతువులు ఉన్నాయి, తర్వాత ఇంకా ఏవేవో క్రియేట్ అవుతున్నాయి, అన్నీ భూమిలో కలిసిపోతున్నాయి. మనం వచ్చాము అంటే ఖచ్చితంగా ఏదో మన వల్ల ఒక ఉపయోగం ఉండే వచ్చి ఉంటాం. అది మనం చూసే వెళ్ళాలి, చూడకుండా ఎందుకు వెళ్ళిపోవాలి? కానీ పాప ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయకపోవడం అనేది, వాళ్ళకి చేయలేకపోవడం అనేది ఎంత పెయిన్ఫుల్, ఎంత కష్టం అనిపిస్తూ ఉంటారా ఆ బాధ అనేది. అట్లా ఉండకూడదు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎవరైనా అలాంటి సిచ్యువేషన్ లో చూసిన వాళ్ళు, ఒక పెయిన్ అనుభవిస్తున్న వ్యక్తిని చూస్తే నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఎందుకంటే నేను కూడా కొన్ని రోజులు పెయిన్ అనుభవించిన వ్యక్తినే కాబట్టి ఆ పెయిన్ వాల్యూ ఐ నో. బాధ అనేది అది కూడా ఒక అద్భుతమైన విషయం అండి. దాన్ని నిజంగా అర్థం చేసుకోవాలి, దాంతో పాటు ట్రావెల్ అవ్వడం నేర్చుకోవాలి. పెయిన్ అంతే అండి. మన హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఎలా ఎగురుతున్నామో, బాధ కూడా మనలో ఒక పార్ట్ అంతే. ఆ పెయిన్ ని కూడా మనం అర్థం చేసుకోగలగాలి, దాంతో ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేస్తేనే కదండి. ఎప్పుడు హ్యాపీగా ఉంటే కూడా ఏంటి, మనకు బాధ విలువ కూడా తెలియదు. బాధగానే ఉంటే కూడా హ్యాపీనెస్ విలువ తెలియదు. ప్రతిదీ చేంజ్ అయిపోతుందండి. ఈ టైంలో ఉన్నది ఇంకొక టైంలో ఉండదు. ఫిలాసఫీ అంటారేమో దీన్ని, అంతేనేమో. నేర్చుకున్న దాంట్లో ఇదంతా ఒక పార్ట్ అంతే. అదేలేండి. మీరు ఎక్కువగా కెరీర్ కానివ్వండి, లైఫ్ కానివ్వండి, మీదంతా ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు మాట్లాడగలుగుతున్నారు. అది చాలా గొప్ప మెచ్యూరిటీకి సంకేతం. చాలా, ఎందుకంటే అంత మెచ్యూరిటీ లేకపోతే మీరు అన్ని చాలా తొందరగా మనకి ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, కొన్ని అనుభవాలు వచ్చిన తర్వాత నేర్చుకుంటాం కదండి. ఖచ్చితంగా కొంతమంది ఏం నేర్చుకోరు అనుకోండి. 70, 80, 90 వచ్చినా కూడా వాళ్ళు ఇంకా ఏదో తిట్టేసి మళ్ళీ గొడవ పడేసి వెళ్ళిపోతారు. అది వేరే విషయము. కొన్ని సిచ్యువేషన్స్, ఒక్కొక్క టైంలో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. నాకేంటంటే అండి, చిన్నతనంలోనే అన్ని వచ్చేసాయి కాబట్టి కాబట్టి ముందు నుంచి అన్ని నేర్చుకుంటూ పెరిగాను కాబట్టి అండి, తొందరగా ఫిలాసఫీ కూడా వచ్చేసింది. ఏం చేయలేము. ఒక్కోసారి నాకే అనిపిస్తుంది, ఏంటి నేను అన్నిటికీ ఇంత ఆలోచించి ఓకే ఇదంతా ఈజీ ఎట్లా. నిజంగానే ఒక్కోసారి మనం దాన్ని ఫీల్ అవ్వాలంటే, ఒక ఎంజాయ్మెంట్ ఫీల్ అవ్వాలంటే, ఒక ఎంజాయ్మెంట్ కూడా ఒక్కోసారి ఓకే పర్లేదు, ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనికి మరీ ఎందుకు అంత ఆలోచించాలన్న ఫీలింగ్ లో గెలిపినప్పుడు అనిపిస్తుంది, నా మీద నాకే జోక్ అనిపిస్తుంది. ఓకే, మనం చాలా తొందరగా అన్ని నేర్చుకుని గమ్మున కూర్చోవాల్సి వస్తుంది. నాకు తెలిసి మీరు బలగం తర్వాత కూడా
రావాల్సినప్పుడు వస్తుంది, రావాల్సిన వాళ్ళకి వస్తుంది. ఇందులో నేను పడవలసిన గొప్పతనం ఏముంది? అమ్మా మీరు ఫంక్షన్ కి రండి, అవార్డు ఉందంటే ఈ అవార్డుదే ఉంది బాబు. అప్పటికంత ఫిలాసఫీ రాలేదండి, కొంచెం హ్యాపీగానే అనిపించింది. హ్యాపీలో షాక్ అనిపించింది మెయిన్. అదే ఆ షాక్ లో ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనేది నేను అప్పుడే చూసాను. అది ఎంత గొప్ప సక్సెస్ అంటే మీ ఫిలాసఫీకి అది షాక్ ఇచ్చింది. నిజంగా అండి ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను అన్ని బాధ, కష్టం, నష్టం అన్ని చూసాను. నేను చూడండి ఏదన్నా ఉంది నా లైఫ్ లో అంటే ఒక సక్సెస్ అనుకునేదాన్ని. ఎందుకు ఇంత కష్టపడతాను, ఇన్ని ఆలోచిస్తున్నాను, ప్లాన్డ్ గానే ఉన్నాను, నా నా ఆలోచన విధానంలో పెద్దగా లోపం లేదు, నా కష్టంలో లోపం లేదు, అందంగా ఉన్నాను, ఆలోచనలు వస్తూనే ఉండేటివి. ఏంటి నువ్వు ఒక ఆర్టిస్ట్ గా ఎందుకు పేరు రావట్లేదు, నాకు ఎందుకు ఆ రెస్పెక్ట్ దొరకట్లేదు అనేది ఉండేది. కానీ ఏంటో ఒక్కసారిగా సక్సెస్ అందరూ ఫోన్ చేసేసి మీరు బాగా యాక్ట్ చేశారు, బాగుంది మూవీ, మీకు మంచి అవకాశం దొరికింది అని ఇట్లా అప్రిషియేషన్స్ నిజంగా కీప్ ఇట్ అప్ అని ఎవరైనా అంటే కూడా ఎలా తీసుకోవాలి? ఇప్పుడు నేను నిజంగా నాకు అర్థం కాలేదు. అందరూ పొగడ్డం అనేది నాకు జీవితంలో మొదటిసారి అందరినీ నేను అంత రెస్పెక్ట్ నేను ఎదుటి మనిషికి ఇవ్వడమే తప్ప నేను ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పెక్ట్ నాకు దొరకడం చాలా తక్కువ టైంలోనే నేను చూసా. అది గొప్ప వ్యక్తులైతేనే అంటే నాకన్నా అంటే నాకు అనిపించేది ఒక గొప్ప వ్యక్తి మాత్రమే నన్ను అర్థం చేసుకోగలరు, రెస్పెక్ట్ చేయగలరు అని. అంటే నా గురించి, నా యాటిట్యూడ్ గురించి, నా మనస్తత్వం గురించి వాళ్ళు మాత్రమే గెస్ చేయగలరు అనిపించేది. ఎందుకంటే మనం మాట్లాడేదే ప్రతి ఒక్కరికి ఓకే ఈమె చాలా తెలివైంది, లేదంటే ఈమె ఇట్లా కొంచెం వేరుగా ఉంది అనుకుంటారే గానీ అంత ఈజీగా నన్ను అర్థం చేసుకోలేకపోయేవాళ్ళు. అట్లాంటిది ఒక రెస్పెక్ట్ దొరకడం అనేది నేను కూడా ఎక్స్పెక్ట్ చెయ్యింది కాబట్టి అంత లవ్, అంత ఎమోషన్ అంత దొరికేసరికి ఓకే నేను అచీవ్ చేశాను, ఓకే థ్యాంక్స్ మై గాడ్, నువ్వు ఉన్నావు దేవుడా. నిజంగానే బలగం సినిమా మిమ్మల్ని బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేసింది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరూ కూడా బలగం సినిమాని బాగా ఎంజాయ్ చేశారు. అండ్ పెద్ద బ్యానరు, పెద్ద ప్రొడ్యూసరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.